తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల చెంత నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్పై రచ్చ రేగుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన 20 ఎకరాల్లో ముంతాజ్ హోటల్ కట్టడాలపై హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. వెంటనే ముంతాజ్ హోటల్ను జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. టీడీపీ ఏడీ బిల్డింగ్ ముందు ధర్నా చేస్తున్న స్వామీజీలతో మా రిపోర్టర్ నరేష్ ఫేస్ టు ఫేస్. దగ్గర ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వంలో జీవో ఇచ్చినటువంటి ముంతాజ్ హోటల్ అయితే మాత్రం దానికి ఇప్పుడు ప్రారంభోత్సవం కూడా జరిగే విధంగా కొన్ని కట్టడాలు కూడా నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంస్థలు అయితే మాత్రం దీనిపైన అయితే తీవ్రంగా అయితే కూడా పోరాటాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఏడీ బిల్డింగ్ దగ్గర అయితే మాత్రం హిందూ సంఘాలకు సంబంధించి కూడా కొంతమంది అయితే దీనికి ధర్నా కూడా చేస్తున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు చెప్తున్నారు. స్వామి చెప్పండి, ఒక ముంతాజ్ హోటల్ సంబంధించి అయితే మాత్రం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోతో పాటుగా ఇప్పుడు కూడా దాన్ని పేరు మార్చి మళ్ళీ చేయాలి అనేసి వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే అదే పేరు మీద కూడా ఇప్పుడు దాదాపుగా కట్టడం కూడా పూర్తయ్యేటువంటి స్థాయికి కూడా వచ్చేసింది. దీనిపైన మీ యొక్క అభిప్రాయాలు? చాలా బాధపడుతున్నామండి, తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా. గత ప్రభుత్వం చేసిన తప్పులే కూటమి ప్రభుత్వం కూడా చేయడం ఇది చాలా భరించరానటువంటి గాయం. కోటి ఆశలు పెట్టుకున్నాం. గత ముంతాజ్ హోటల్ ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్స్, అలాగే స్విమ్మింగ్ పూల్స్, రకరకాల కార్యక్రమాలకు ఆలవాలమైనటువంటి అటువంటి స్టార్ హోటల్స్ వస్తే తిరుమల పవిత్రత, తిరుమల తాలూకా శాంటిటీ, ఆ గొప్పతనం నష్టపోతుంది. కాబట్టి దీన్ని రద్దుపరచాలని టీటీడీ బోర్డు కూడా ఒక తీర్మానం చేసి ఇచ్చింది. టీటీడీ బోర్డు కూడా దాన్ని కూడా ప్రభుత్వం లెక్క చేయకుండా ఈ రోజు మరి ముంతాజ్ హోటల్ పర్మిషన్ ఇవ్వడం అనేది ఇది వెంకటేశ్వర స్వామి తీవ్రమైనటువంటి అన్యాయం. అది స్వామి వారికి అపవిత్రం. అది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక పక్క వారాహి డిక్లరేషన్ అంటూ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలోనే సభ పెట్టారు. హిందూ సనాతన ధర్మ బోర్డు ఉండాలి అని పిలిపించారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం, మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏమైపోయింది? ఏడుకొండల అలిపిరి పాదాల చెంత ఇస్తే అది హిందువుల మనోభావాలు గాయపరచడం కాదా? హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయ అపవిత్రం పరచడం కాదా? ఇది చాలా దారుణం. తక్షణమే మీరు దీన్ని రద్దుపరచాలి. లేదంటే హిందువులందరూ కూడా ఆగ్రహానికి గురికాక తప్పదు. వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు. గతంలో ఏడుకొండల సేవతో పెట్టుకున్న వారికి ఏ గతులు జరిగాయో, ఏ ప్రమాదాలు జరిగాయో ఒక్కసారి నెమరు వేసుకోండి. మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని, ఆయన ఆగ్రహానికి గురి కావద్దని తక్షణమే ముంతాజ్ హోటల్ పర్మిషన్స్ రద్దు చేయాలని మరీ డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు స్థానికంగా కూడా చాలా వరకు పోరాటాలంతా కూడా చేశారు. దాని తర్వాత కూడా ఒక పర్మిషన్స్ అంతా కూడా గత ప్రభుత్వం ఇచ్చింది, ఇది లేదన్నారు. మళ్ళీ చైర్మన్ కూడా పోయి అక్కడ వెరిఫికేషన్ చేసి దానికి మాకు సంబంధం లేదనేసి ఇటువంటి అంతా చెప్తాను. టూరిస్ట్ గా అభివృద్ధి చెందడం కరెక్టే, కానీ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండేటప్పుడు అక్కడ ఒక ముంతాజ్ హోటల్ అనే దాన్ని పెట్టుకోవడం వైపు దాన్ని ఎలా చూడాలి? ఇది చాలా బాధాకరమైన సంఘటన అండి. ఎందుకంటే సాక్షాత్తు కలియుగదైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ఈ ఆయన పాదాల చెంత ఏదైతే హిందువులు వ్యతిరేకిస్తారో, మందు మాంసము విందు అనే వాటిని ఆ కొండ కింద ఇవ్వడం చాలా బాధాకరం. మేము ఎప్పుడు కూడా టూరిజం కి మేము వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్ కి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు. మేము మా హిందూ ధర్మాన్ని, హిందువుల యొక్క ఆత్మ రక్షణ కోసం మేము పోరాడుతున్నాం. మీరు టూరిజం ఎక్కడైతే మీరు హోటల్ ఇచ్చారో ఆ హోటల్ని ఇటు ఊరుకు బయట ఇవ్వండి. 100 ఎకరాలు ఇవ్వండి. ఇప్పుడు అక్కడ 20 ఇచ్చారు, 100 ఇవ్వండి, బాధ లేదు. మొత్తం ఆ చుట్టుపక్కలంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అదే మీరు తిరుమల కొండ కింద ఇస్తే తిరుమల పవిత్రతతో పాటు తిరుమల కూడా నాశనం అవుతుంది. మీరు టూరిజం చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా హిందువుల యొక్క సాంప్రదాయం బతుకుంటారు, చేసుకుంటారు. లేదంటే ఈ రోజు ఒక పాకిస్తాన్ కావచ్చు, ఒక బంగ్లాదేశ్ కావచ్చు, ఒక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఏ విధంగా నాశనం అయ్యిందో అదే విధంగా ఈ తిరుమల తిరుపతి కూడా, ఈ భారతదేశం కూడా నాశనం అయిపోతుంది హిందువులు అనే వాళ్ళు లేకుంటే. ఈ రోజు ప్రపంచం అంతా చూస్తోందంటే ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వం మీదే. మన టీడీడీ చైర్మన్ గారు బోర్డు మెంబర్ అయిన తర్వాత వెంటనే దాన్ని పరిశీలించి దీనిని రద్దుపరుస్తూ మేము తీర్మానం చేస్తున్నాం. టీటీడీ వారికి దీనికి ఇది ఇష్టం లేదు, ప్రభుత్వానికి తెలియపరుస్తామని చెప్పారు. కానీ ఏం జరిగిందో తెలియదు. వెంటనే చైర్మన్ గారు హైకోర్టుకి వెళ్లి ఆ భూమికి మాకు సంబంధం లేదని అంటారు. ఎలా సంబంధం లేకుండా పోతుందండి? ఏ విధంగా పోతుంది? ఒక్కసారి పునరాలోచించాలి.
మీరు సనాతన ధర్మ రక్షణ కోసం గొలమెత్తితే మేమంతా మీ వెంట ఉంటామని చెప్పాం, మీకోసం ప్రాణాలు ఇస్తామని చెప్పాం. కానీ ఈ విధంగా ప్రాణాలు తీసుకుంటారని మేము అనుకోవడం లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు మేలుకోండి. ఈ ముంతాజ్ హోటల్ ని తిరుమల కొండ కింద రద్దు చేయండి. ఇంకా ఎక్కడైనా ఇవ్వండి, మాకే అభ్యంతరం లేదు. మేము కూడా మీకు సహకరిస్తామని మనకు ప్రాధాన్యపడుతున్నా. గోవింద్.